నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. అమెరికా కలగనే భారతీయులకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది. చేతి నిండా జీతం, చెల్లుబాటు అయ్యే వీసా ఇవన్నీ ఉన్నా కూడా అమెరికాలోని ప్రధాన నగరాల్లో భారతీయులకు అద్దె ఇళ్లు దొరకడం గగనమైపోతోంది. అధికారికంగా ఎలాంటి నిబంధనలు లేకపోయినా తెర వెనుక అనఫీషియల్ ఫిల్టర్లు నడుస్తున్నాయని, భారతీయులను అద్దెకు చేర్చుకోవడానికి అక్కడి యజమానులు వెనకాడుతున్నారని ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు అమెరికా అద్దె ఇండ్ల మార్కెట్లలో ఏం జరుగుతోంది? భారతీయులను అడ్డుకుంటున్న ఆ నిగూఢ కారణాలేంటి? ఈ స్పెషల్ వీడియోలో చూద్దాం. అమెరికాలో ఒక నిశ్శబ్ద సంక్షోభం ముదురుతోంది. అది అక్కడున్న లక్షలాది మంది భారతీయుల జీవన శైలిని దెబ్బతీస్తోంది. సాధారణంగా ఒక ఇల్లు అద్దెకు తీసుకోవాలంటే కావాల్సిన అన్ని పత్రాలు ఉన్న చాలా మంది భారతీయ నిపుణులు, విద్యార్థులకు వరుసగా తిరస్కరణలు ఎదురవుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా అద్దె మార్కెట్లో అమలవుతున్న అనఫీషియల్ ఫిల్టర్స్. అంటే పైకి ఎలాంటి రూల్స్ చెప్పకపోయినా అంతర్గతంగా కొన్ని పద్ధతుల ద్వారా భారతీయులను పక్కన పెడుతున్నారని పేటెంట్స్ అర్థమవుతోంది. ముఖ్యంగా కొత్తగా అమెరికాకు వెళ్లే భారతీయులకు అక్కడ క్రెడిట్ హిస్టరీ ఉండదు. అమెరికా వ్యవస్థలో అద్దెకు ఇచ్చే ముందు యజమానులు కనీసం 700 పాయింట్ల పైన క్రెడిట్ స్కోర్ ఆశిస్తారు. హెక్టార్ల కొద్దీ జీతమున్న లోకల్ క్రెడిట్ రికార్డు లేకపోవడంతో భారతీయులను రిస్కీ టెనెంట్స్ గా చూస్తున్నారు. దీనికి తోడు వీసా స్టేటస్ ను కూడా యజమానులు భూతద్దంలో చూస్తున్నారు. తాత్కాలిక వీసాల మీద ఉన్న వారికంటే గ్రీన్ కార్డ్ లేదా పర్మనెంట్ రెసిడెన్సీ ఉన్నవారికే మొగ్గు చూపుతూ ఉన్నారు. ఫలితంగా భారతీయుల నుంచి 2-3 నెలల అద్దెను ముందే సెక్యూరిటీ డిపాజిట్ గా డిమాండ్ చేస్తున్నారు. లోకల్ గ్యారంటర్ లేకపోవడం కూడా వీరికి శాపంగా మారుతోంది. మరొక వైపు అమెరికాలో ఇండ్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. చాలా నగరాల్లో అద్దెకు ఖాళీగా ఉన్న ఇళ్ల శాతం 6 కన్నా తక్కువకు పడిపోయింది. డిమాండ్ పెరగడంతో యజమానులు సెలెక్టివ్ గా మారుతూ ఉన్నారు. ఇది కేవలం ఆర్థిక భద్రత కోసమేనా, లేక ఇందులో ఏమైనా జాతి వివక్ష ఉందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. అధికారికంగా వివక్ష ఉన్నట్టు ఆధారాలు లేకపోయినా పదే పదే భారతీయుల అప్లికేషన్లు తిరస్కరణకు గురవ్వడం ఆందోళన కలిగిస్తోంది. అద్దెకు ఇండ్లు దొరక్కపోతే నివసించడం భారమై నైపుణ్యం కలిగిన భారతీయులు, ఐటీ నిపుణులు తిరిగి స్వదేశానికి వచ్చి ఆలోచన చేసే ప్రమాదం కూడా ఉంది. అమెరికా కల నిజం చేసుకోవాలి అనుకుంటున్న భారతీయులకు ఇప్పుడు ఇండ్లు వెతుక్కోవడమే యుద్ధంలా మారింది.